ఇజ్రాయెల్ గారు మీ వాయిస్ మాకు కరెక్ట్ గానే వస్తుంది. ఇజ్రాయెల్ గారు ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఇజ్రాయెల్ గారు. ఇప్పుడు ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, గడగడ గడగడగడలు ఆడిపోతున్నారు. ఒకసారి గజగజలు ఆడిపోతున్నారు. బీసీలకి రక్షణ లేదు, ఎస్సీలకి రక్షణ లేదు, ఓసీలకి రక్షణ లేదు. అసలు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు సంపాదన ప్రభుత్వం తెలియదు. ఈ పరిస్థితుల్లో గాదే మే 9న అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, మే 9వ తారీఖున అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సుమారు 40 రోజుల తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. సరే, ఈ విషయంలో ఒక్క సిఐ నాగరాజునే నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాగరాజు మీద పై అధికారులు ఉన్నారు. ఈ పై అధికారులు ప్రమేయం లేకుండా నాగరాజు గాని లేకపోతే ఎస్ఐ గాని కానిస్టేబుల్ గాని ఈ కార్యక్రమం చేస్తుంటారు అని చెప్పేసి మేము అనుమానం పడుతున్నాం. ఇప్పటికే సిఐ నాగరాజు చేశారు. సిఐ నాగరాజు మీద అత్యాయత్నం కింద కేసు నమోదు చేశారంటున్నారు. కానీ అలా దీనికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఒక్కసారి వెలికి తీయవలసిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారు తల్లి దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి మేము మీకు అండగా ఉండామని తెలియపరిచారు, అప్పుడు ఈ ప్రభుత్వం బయటకు వచ్చింది. అంతవరకు కూడా ఏ విధమైనటువంటి బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఇటు పాపుల్ని రక్షిస్తాము, కాపులు ఓట్లు కావాలి, కాపులు ఎందుకైరు ఓటు, ఈ కాపులకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా, ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పుకొచ్చినటువంటి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా లోపలేదంటే దీన్ని చాలా దుర్మార్గ చర్యగా మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఇజ్రాయెల్ గారు అన్యాయం జరిగిన మాట నిజం. అసలు ఆ వ్యక్తి ఏమైపోయాడు అనేది ఇప్పటికీ కూడా తెలియనటువంటి అంశం. నిజంగా గనక పోలీసులు గాని ఉన్నతాధికారులు గాని ఆ వెనక ఎవరైనా రాజకీయ నాయకులు గాని ఎవరైనా ఉండుంటే ఎవరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ వ్యవహారంలో కూడా కులాన్ని తీసుకురావడం ఏంటి, ఇది సరైన పద్ధతేనా? బాధితులకు అండగా నిలబడడం వేరు, దాంట్లో కులాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడం వేరు అనేది అధికార పార్టీ మాత్రమే. ఏం చెప్తారు? అంశాన్ని కులాల వారీగా తీసుకెళ్తే పక్కదారి పట్టదా? అంశాన్ని కులాల వారీగా తీసుకెళ్తే పక్కదారి పట్టదా? మెయిన్ కాజ్ ఏంటనేది పక్కదారి పట్టదా? కాదు, అక్కడ సాయి చేసే ఏ కులమో పాపు కులము, అదిన రంగమిత్ర మండలికి సభ్యుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా రంగమిత్ర సంబంధించినటువంటి సభ్యులు. ఆ చనిపోయిన అతని ఫ్యామిలీ అంతా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళము. మేము జనసేన నాయకులు అని అతని మేనమామ గాని లేదా అతనికి సంబంధించిన వాళ్ళు వచ్చి మేము పబ్లిక్ గా చెప్తున్నారు, మేము జనసేనకు సంబంధించినటువంటి కాపు నాయకులము. మా కాపు కులంలో ఉన్నటువంటి ఒక యువకులకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరో కానీ ఇంకా మాట్లాడలేదు, వాళ్ళే చెప్తున్నారు. కులాన్ని ఆపాదించడం కాదు సార్, ఒక కులానికి అన్యాయం జరిగినప్పుడు అక్కడ జరిగింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మళ్ళీ పేరుపోయి వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోయి కాంతి కుమార్ జరిగింది, అతను మాదిక కులం, మేము మాదిక కులం అని చెప్తాం కదా. ఓ కులాన్ని చేసినట్టు ఇంకో కులంలో కలపలేం కదా. ఏ కులానికి అన్యాయం జరిగిందో ఆ కులం గురించి ప్రస్తావించిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక కులానికి రిప్రజెంటేటివ్ గా నేను ఉన్నప్పుడు, ఒక శాసన మండలి సభ్యుడిగా నేను ఉన్నప్పుడు, నా కులానికి అన్యాయం జరిగినప్పుడు నేను స్పందించవలసిన అవసరం ఉందా లేదా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏ కులం మాట్లాడితే కాపు కులానికి తీసుకొస్తారు. ఒక కాపుకు యువకుడికి అన్యాయం జరిగినప్పుడు ఇప్పటికే మీదకి రావాలి కదా. గతంలో శ్రీకాళహస్తిలో ఓ కుర్రోడిని కొడితే గంజాయి తాగాడని ఒక లెంపకాయ కొడితే ఆ సీఎం సస్పెండ్ చేయమని చెప్పేసి ఆ రోజున ధర్నా చేసి మరి దండకి ఎందుకు వెళ్ళారు జనసేన పవన్ కళ్యాణ్ గారు? మరి ఈ రోజు యువకుడిని సరే అతని మీద మత ఉందా, రేపు కేసు ఉందా, లేకపోతే ఏ కేసు ఉన్నదని తర్వాత చేసారు. ఇచ్చారు చంపేసి అధికారం ఎవరు ఇచ్చారండి?
చంపేసి మనిషిని మనిషిని మాయం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అంటే ఇవన్నీ కూడా పై అధికారుల దగ్గర ఆర్డర్స్. పై అధికారులు ఆర్డర్ లేకుండా కింద స్థాయి అధికారులు చేయడు. దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. ఆ సీసీ అలాగే మీ హయాంలో జరిగిన ఏ ఇన్సిడెంట్ లో కూడా కనీసం పరామర్శలు కూడా జరగలేదని టీడీపీ ఆరోపిస్తోంది. మేడం ప్రభుత్వం ప్రభుత్వం ఎవరిది ఉంటుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఎప్పుడో ఏదో జరిగింది ఉంటుంది. ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఏమైనా ఉన్నాయా? మనుషులకు ప్రాణాలకు ఏమైనా రక్షణ ఉందా? ఒక పక్కన చిన్నారి కాకినాడలో చిన్నారి తప్పుకుంటే సుమారు 12 రోజులు 15 రోజులు అవుతుంది. జాడ కనిపెట్టలేనటువంటి అసమర్థత ప్రభుత్వం. ఏం చెప్తారు గురునాథం గారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. వీళ్ళు చెప్పాయని దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గతం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు, మాజీ ఎంపీ గారు ఒక చిన్న ఎవరో దారిన పోయేటువంటి వ్యక్తుల కోసం స్టేషన్ మీదకి వచ్చి యాగి చేసి అక్కడ సిఐ గారిని కొట్టి, ఎస్ఐ గారిని కొట్టి, బల్లలన్నీ పగలగొట్టి నానా యాగి చేస్తే వాళ్ళ ప్రభుత్వంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు? మన గవర్నమెంట్ లో ఇంత రౌడిజం చేయొచ్చా? రాత్రి వేసుకున్నటువంటి నైట్ బట్టలతో వచ్చి కృష్ణలంకలో సాక్షాత్తు పేపర్లన్నీ చూస్తా ఉంది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తానే ఉంది. పోలీసు వ్యవస్థని, ఎస్ఐని, ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు అని అడుగుతున్నారు ఇజ్రాయెల్ గారు. ఇప్పుడు ఎవరు లేదు మేడం, దిక్కు లేదు. పోలీసులకే, పోలీసు సిఐకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా దిక్కు లేకుండా వాళ్ళు ఎవరికి వీళ్ళు కులాలను అడ్డం పెట్టుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని, ఏమంటే కులాలను అడ్డం పెట్టుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని